హాయ్ అమ్మా. అందరు మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. ఇలా చేతికి ఏందని చూస్తున్నారా? నేనైతే సర్వపిండి చేస్తున్నా. దాని ప్రాసెస్ ఏందో రండి చూపిస్తా. ఈజీ ప్రాసెస్ లో, ఓకేనా? రండి. గైస్, ఇదైతే బియ్యం పిండి, నువ్వులు. నేను నువ్వులు బియ్యం పిండి అయితే వేసిన. ఇప్పుడు నేను ఇంకా మిగతా ప్రాసెస్ ఏందనేది మీకు చూపిస్తా. గైస్, కారం పొడి. ఇక్కడ నా కొడుకు మస్తు స్థాయిస్తుడు గైస్. కారం పొడి మీ టేస్ట్ కు సరిపడంతా. సర్వపిండి అంటే అందరికి తెలుసు, కాకపోతే కొంచెం నేనైతే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాను అనమాట. అట్లా అది పరిస్థితి. గైస్, ఉప్పు మీ టేస్ట్ కు సరిపడంతా ఎక్కువ వేసుకోవద్దు, ఉప్పు ఎక్కువ అవుతుంది. గైస్, ఇదైతే ఓమా. చూడండి, మీ టేస్ట్ కు సరిపడంతా. ఎందుకు అంటే ఇది అరగనీకి మాత్రమే, ఓకేనా గైస్? గైస్, ఇదైతే వేడి నీళ్ళు. నేను అంటే వేడి నీళ్ళతో కలుపుకుంటాను అనమాట, అందుకే వేడి నీళ్ళు ఇది. చూడండి, ఇప్పుడు పొయ్యి ముట్టించుకుందాం. ఇదైతే ఇప్పుడు ఇంకా మిగతా ప్రాసెస్ చేసుకుందాం గైస్. కళ్యమాకు, ఫ్రెష్ కళ్యమాకు అయితే సూపర్ ఉంటుంది గైస్. జీలకర్ర ఇది పక్కన పెట్టేసుకుందాం. మనం ఉల్లిపాయలు కోసేసుకుందాం గైస్. గైస్, ఉల్లిగడ్డలు అయితే కోసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసేసుకుందాం మనము. ఇప్పుడు కలుపుకున్న తర్వాత మనము ఉల్లిగడ్డలు వేసేసుకుందాం. ఇది మా అక్క చూస్తే ఏమంటుందో ఏమో, నాకైతే తెలియదు, కానీ మేము వేరే లెక్క చేస్తాము. ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క చేస్తారు. నేనైతే ఇది కొత్త ట్రెండ్ అవుతుందంట, నాకు కూడా తెలియదు. నేను ఒక దగ్గర చూసి ఇది చేస్తున్నాను. మా ఇంట్లో అయితే ఇట్లా చేయరు, వేరే లెక్క చేస్తారు. మా అమ్మ అయితే ఉల్లిగడ్డలను కూడా వేడి నీళ్ళలోనే ఉడకబెట్టి అల్లం ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, ఏమంటారు, ఉప్పు, కారము, శనగపప్పు అన్నీ వేసేసి కలిపేస్తుంది అనమాట. నేనైతే ఇప్పుడు ఒకసారి ఇట్లా ట్రై చేద్దామని అయితే ఇట్లా ట్రై చేస్తున్నా గైస్. మీరు కూడా ఈజీ ప్రాసెస్లో చేసుకోవాలంటే ఇట్లా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నేనైతే ఆల్రెడీ శనగపప్పు నానబెట్టేసి పెట్టేసుకున్నాను. ఇది కూడా ఇందులో వేసేసుకుందాం. చూడండి, ఇగో శనగపప్పు నాకు ఎక్కువ ఇష్టం, శనగపప్పు వేసుకోవాలని. కానీ మా ఇంట్లో కొంతమంది తింటారు, కొంతమంది తినరు. అదొక బాధ నాకు. నా ఒక్కదానికి తినాలంటే నా నుంచి కాని పని. ఇప్పుడు అన్నీ కలిపేసేసుకుందాం మనము. కలిపేసుకొని నేను ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టుకున్నా. మా ఇంట్లో అయితే ఆ వేడి నీళ్ళలోనే ఈ పిండి వేసేస్తారనమాట. నేనైతే వేడి నీళ్ళలోనే కలిపేసుకుంటున్నాను గైస్. చూడండి, వేడి నీళ్ళలోనే కలిపేసుకుంటున్నాను, ఎందుకంటే వేడి నీళ్ళు పోసుకుంటా కలిపేస్తున్నాను. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క చేస్తారు, కాకపోతే ఇట్లా మేము చెయ్యం. కానీ నేను ఒక దగ్గర చూసిన, అందుకే ఇట్లా చేస్తున్నా గైస్. ఇట్లా మంచిగా ఇంకో ఇట్లా ముద్దలాగా వేసుకోవాలి. ఇంకా అట్లా అంటే ఎట్లా అంటారో తెలియదు. ఇట్లా నీళ్ళు పోసుకుంటా మనము చపాతీ పిండిలాగా మరీ అంత మెత్తగా కాకుండా మీడియం సైజు చేసుకోవాలి గైస్, ఓకేనా? ఇప్పుడైతే ఇది మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను, ఓకేనా గైస్? మరి లెంతీ అవుతుంది వీడియో, అందుకే చూడండి ఇట్లా.
గైస్ ఇది అయితే ఇట్లా మంచిగా కలిపేసేసుకోవాలి. ఇది కలిపిన తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తా. గైస్ సర్వపిండి అంటే చాలా మందికి రాదు, ఎక్కువ శాతము రాని వాళ్ళకు ఇది ఈజీ ప్రాసెస్. నేను చెప్తున్నాను, కొంతమంది గిన్నెలనే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే బాగా అంటే చేసేవాళ్ళు, చేయి తిరిగే వాళ్ళు అయితే గిన్నెలలోనే పెడతారు. కానీ రాని వాళ్ళకు, కొత్త వాళ్ళకైతే ఇట్లా చేసుకోండి. ఒక పేపర్ మీద ఇట్లా చేసేసుకొని నూనె అద్దుకుండా చేసుకోండి గైస్. కొంతమంది నూనె అద్దుకోరు. కానీ ఇంకొకటి ఏంటి అంటే, మన గిన్నెలో పెడితే రాదు అన్నప్పుడు బాండి ఇట్లా పెంక పెట్టేసుకోండి. సేమ్ యాజ్ డీస్ అట్లాగే వస్తుంది. సర్వపిండి ఎట్లాగో అట్లాగే వస్తుంది. ఇట్లా చపాతీ లాగా చేసేసుకోండి. మస్తు మంచిగా ఉంటుంది గైస్. చూడండి మీకు ఎట్లా నేను చూపిస్తున్నానో యాజ్ డీస్ అట్లనే చేసుకోండి. మస్తు వస్తుంది అనమాట. టేస్ట్ కూడా అదే టేస్ట్ ఉంటుంది అనమాట. ఇది మా అక్క చూస్తే ఇట్లా కూడా చేస్తారావే అంటది. నాకు తెలిసి నేను చేసిన అన్ని అది ఇట్లా అంటే ఈ మధ్యన అంటుంది అనమాట. అందుకే మా అక్క చూస్తే ఏమంటుంది తెలియదు, కానీ ఇట్లా చేసుకోండి. అంటే రాని వాళ్ళకు, వచ్చిన వాళ్ళకైతే ఓకే, రాని వాళ్ళకు ఇట్లా ట్రై చేయండి గై. ఇట్లా మా అక్క మంచిగా చేస్తుంది, మా చిన్నక్క. మా పెద్దక్క కూడా బాగానే చేస్తుంది, కానీ మా చిన్నక్క ఇంకా మంచిగా. అది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ పెద్దది కాబట్టి ఎక్కువ చేస్తారనమాట వాళ్ళ ఇంట్లో. ఇట్లా ఇట్లా హోల్స్ పెట్టుకోండి గైస్. అంటే ఆయిల్ వేసేందుకు హోల్స్ పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీని మీద ఆయిల్ వేసేసుకున్నాం పెంక మీద. అక్క ఇది చపాతీ లెక్క అవుతుంది కదా అంటే ఏం కాదు, యాజ్ ఈజ్ మనం ఎట్లా అయితే అనుకుంటున్నామో అట్లా. నూనె ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి. ఇక చూడండి, ఇట్లా రాని వాళ్ళకు కూడా చూడండి ఇట్లా వస్తుంది అన్నమాట. చూసారా గైస్? ఇది ఇప్పుడు మూత పెట్టేద్దాం మనము. మీకు కనిపిస్తుందా? చూడండి గైస్, ఇట్లా ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకున్న తర్వాత చూపిస్తాను. మనం ఇంకొకటి కూడా చేసుకుందాం గైస్. రాని వాళ్ళు కూడా ఈజీ ప్రాసెస్లో ఇట్లా ట్రై చేయండి. అబ్బా మస్తు వస్తుంది. ఎందుకంటే కొంతమంది రాని వాళ్ళు ఉంటారు, తినాలనిపిస్తుంది, బయట తెచ్చుకుంటే అంటే అంత టేస్ట్ అనిపించదు. కొంతమంది గట్టిగా చేస్తారు. సర్వపిండి అంటే గట్టిగా ఉండదు గైస్, నిజంగా చెప్తున్నా. మీరు నమ్ముతారో నమ్మకో తెలియదు, కానీ అది గట్టిగా ఉండదు అసలు, మెత్తగా మంచిగా ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా అంటే ఇప్పుడు ఒక్కొక్కరు తెలంగాణ సైడ్ అయినా సరే సర్వపిండి అనేది గట్టిగా ఉండదు. చూసిరా గైస్? నేనైతే మూత తీస్తున్నా, చూడండి. యాజ్ డీజ్ ఎట్లా వచ్చిందో చూసిరా? ఇక సేమ్ సర్వపిండి లాగానే వచ్చింది కదా. ఇప్పుడు మనము అందులో ఆయిల్ వేసేసుకున్నాం. కొంతమంది ఒక్క దిక్కే కాలవాలి అంటారు, ఒక దిక్కేమో కాలవద్దు అంటారు. ఇది చూడండి ఎంత ఎట్లా వచ్చిందో, మీరే చూడండి. ఇది ఇప్పుడు మనం 2 సైడ్ల కాల్చేసుకున్నాం. ఇక చూడండి యాజ్ డీజ్ సర్వపిండి లాగానే వచ్చింది. ఇంకొంచెం మంచిగా కాల్చుకున్నాం గైస్. నేను ఇంకొకటి కూడా వేసినాను, చూడండి. రాని వాళ్ళకు కూడా వస్తుంది గైస్. మీరు నమ్ముతారో నమ్మరో చూడండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను. చూడండి, ఇది సర్వపిండి అంటే ఇట్లా చేస్తారు. ఇక్కడ కానీ అది కరకర చేస్తారు. యాజ్ డీజ్ చూసిర్రా? అట్లనే ఉంటుంది గైస్. రాని వాళ్ళు ఇట్లా ట్రై చేయండి, ఓకేనా? సర్వపిండి అయితే రెడీ అయిపోయింది గైస్. రాని వాళ్ళకు కూడా వస్తుంది ఇట్లా చేస్తే. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అనమాట. ఇప్పుడు టేస్ట్ చేసాం. చూస్తున్నా, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇట్లా ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మీరే చేసుకుంటారు, ఓకేనా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? బాయ్.